హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే తల్లి. మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి విమర్శలు చాలా వస్తున్నాయి. ఎలా అంటే ఇంకా నెగిటివ్ చాలా వస్తుంది. సో త్వరలో ఆ పార్టీ కూలిపోతుంది, ఇంకా ఉండదు, తొందరగా నాశనం అయిపోతుంది, చైర్ దిగిపోతాడు అని చాలా విమర్శలు కామెంట్స్ వస్తున్నాయి గురువు గారు. దాని గురించి మీ మాటలు. ఒకటి విషయం గుర్తుపెట్టమ్మా. ఒకటి, రేవంత్ రెడ్డి చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తిత్వం, చాలా సమర్థుడు. అంటే టెక్నికల్గా కానివ్వండి, ఇతరతో అందరినీ కలుపుకునే విషయంలో కానీ చురుకైన వ్యక్తిత్వం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచి పారదర్శకత బాగా ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఏంటంటే అతను కూడా పక్కనటువంటి వ్యక్తులు అతన్ని నష్టం జరిగిస్తున్నారు. అంటే ఎక్కడ తన ఆలోచనల్ని, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటమ్మా, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వ్యక్తి సొంత నిర్ణయాలు పనికిరావు, చాలా ప్రమాదకరమైనది. ఒక వ్యక్తి ఒక స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా అతని ఆలోచనల్ని మిగతా వాళ్ళు ముందు కొనసాగించాలి. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ వేడివేడి అన్నం ఆవకాయ కలుపుకున్నప్పుడు కూడా నువ్వు చేయగలుగుతుంది, నోరు కాలుతుంది, రెండు విషయాలు. కానీ తిని ఆస్వాదించేటప్పుడు ఆనందంగా ఉంటుంది. అది ఆ వ్యక్తి తను చేస్తున్నటువంటి ఏదైనా పనులు కానివ్వండి, మిగతా వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నించాలి. ఆ ప్రోత్సహించకుండా వాళ్ళందరూ కూడా వెనక్కి నెట్టేసి చేస్తున్నప్పుడు అయితే పై అధికారులు పై వాళ్ళు వచ్చేసి అలా కాదు ఇలా మాట్లాడని చెప్పడం అనేది కొంత అతన్ని ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం తప్ప అతను సమర్థుడు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అతని ప్రభుత్వం కూలిపోతున్న విషయం మాత్రం అబద్ధం. ఇందాక మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి గురించి నేను అంత చెప్పేసి మరి వెంటనే కాంగ్రెస్ పార్టీ కూలిపోతే చెప్పడానికి నేనేంత పిచ్చోడు నేను కాదు. అతని జాతకం కూడా చూసాం మేము. అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో మేము పూజలు చేయడం అనేది మా కుటుంబం, అంటే మా సోదరులే వాళ్ళతో పూజ చేయడం జరిగింది. కాబట్టి ఆయన వ్యక్తిగత జాతకం కూడా మాకు బాగా తెలుసు. కాబట్టి తప్పకుండా అతనికి ఈ 5 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి కూడా నాకు అవకాశం ఉంటుంది. అయితే 2026లో కొంత అతనికి ప్రమాద హేతు, అంటే తోటి మినిస్టర్ల నుంచి ప్రమాదం, అంటే తనని గింజడం, కిందకి గుంజేసి మేము ఎక్కాలంటే తప్పన ఉండడం లాంటివి కొన్ని జరగవచ్చు. ఒక 3 వ్యక్తుల నుంచి అటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అత్యంత సన్నిహితులే. ఇప్పుడు ఏ పేరు చెప్తాం, మేము ఎలా చెప్తాం? నేను మీరు అడిగినా బలవంతం పెట్టిన ₹1 చెప్పలేను, ఎందుకంటే ఆ వ్యక్తులు నన్ను వచ్చి ఏమైనా చేసే అవకాశం ఉంది. కాబట్టి అలా చెప్పడానికి అవకాశం లేదు. 3 వ్యక్తులే తప్పకుండా అతన్ని దించేయాలన్నటువంటి ఫైటింగ్ చేసే అవకాశం ఉంటుంది. 2026 అది కూడా సెప్టెంబర్లో అటువంటి ప్రమాదం ఇతనికి, ఎవరికి, మన రేవంత్ రెడ్డి గారికి ఉంది. బట్ నాకున్నటువంటి ఎనాలిసిస్ ప్రకారంగా, జాతక విశ్లేషణ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారికి ఈ 5 సంవత్సరాలు కూడా మినిస్టర్గా అయ్యే అవకాశం, అంటే సీఎంగా ఉండగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పరిపాలన బాగానే ఉంటుంది. పరిపాలనలో ప్రతి ఒక్క చోట లోతుపాటు ఉంటాయి. ఇందాకన్నా చూసారా, ఆ రేవంత్ రెడ్డి గారే దేవాలయ భూములు అమ్మేసి వక్ఫ్ బోర్డుకి ఇస్తున్నారు. నేను వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా. ఒక హిందూ సనాతనం, నేను నీ తాతగారి బుద్ధ సొమ్ము కాదుగా, నీ తాత సొమ్ము అదేమన్నా, రేవంత్ రెడ్డి గారి తాతే సొమ్మ, మా సనాతన ధర్మం సొమ్ము అది మా ఒక్కరిది కాదు, సామూహికమైనటువంటి హిందువుల సంబంధం కూడా. తీసుకుని ఓరుకో ఇస్తాను ఎట్లా? నీ వస్తువుని లాక్కోను, నా వస్తువు నీకు ఇచ్చే అధికారం నీకు లేదు. నువ్వు ప్రజల్ని సమానంగా పరిపాలించు తప్ప ఇంకోటి చేస్తా అంటే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేము. అంటే మీరు సంచలనం అనుకోవచ్చు. నా గురించి మీరు ఎటువంటి పరిస్థితులు మీరు గట్టిగా చెప్పినా సరే నాకు దాని గురించి ఇబ్బంది పడడం. కానీ నేను ఇది చెప్తున్నాను, నేను రేవంత్ రెడ్డి గారు ఇంకొకరితో సంపాదించులు పెట్టేస్తాన విషయం మాత్రం లేదు. అది కుదరదు. కాబట్టి ఈయన పరిపాలనకి దీనికి సంబంధం లేదు. మరి నరేంద్ర మోడీ లాంటి ఉన్నప్పుడు ఎందుకు భయపడతాం? ఇప్పుడు దానికి ఒక అమెండ్మెంట్స్ ఉన్నాయి, దానికి ఒక రూల్స్ ఉన్నాయి. నువ్వు ఏ భూములు అమ్మాలి, ఏ అమ్మకూడదు అనే విషయం రూల్స్ ఉన్నాయి, ఏ బాండ్లు పెట్టుకోవాలి రూల్స్ ఉన్నాయి. మేము రాజ్యాంగం చదువుకున్నాం, నేను చదువుకున్నవాడు. మేము కూడా, నేనేమి ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను అన్ని లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాను, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలుగుతాను. నేను చదువుకున్నవాడిని. సో ముఖ్యంగా చదువుకున్నవాడిని కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం అంటే ఏమిటి, ఏ నిబంధనలు ఇలా ఉన్నాయి, ఇవన్నీ నేను చూడగలిగే అవకాశం. కనుక నువ్వు ఇష్టం అమ్మేసి కడతా అంటే రేపు ఇది అమ్ముతావు, రేపు హుస్సేన్ సాగర్ అమ్ముతావు అంటావు, దాని తర్వాత గోల్కొండ అమ్మేస్తా అంటావు. అది ఎవరి సొమ్ములు అవన్నీ? కాబట్టి అంటే ఇక్కడ ఇదే మైనస్. నోటికి ఏదొస్తుంది వాగితే ఇద్దరు ఇట్లాగా యూత్ అంతా చూసుకో కూర్చోండి. మనం యూత్ కాకపోవచ్చు, నేను పెద్దవాడిని, నాకంటే 50 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పుడు యూత్ చాలా స్పీడ్గా ఉన్నారు. ఇక్కడ మీకు నరేంద్ర మోడీ యొక్క చరిష్మా అనేది యూత్లోకి వెళ్ళిపోయి నా దేశం ముఖ్యం అనేటువంటి భావనకు వచ్చేసారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఈ జాతకాలు కాకుండా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఇది సనాతన ధర్మంగా నేను చెప్పేది, వక్ఫ్ బోర్డు ఇదంతా నాకు సంబంధం లేదు. నా దేవాలయ భూములు అమ్మేటువంటి హక్కు ఎవ్వడికి లేదు. అది ఎవరైనా సరే అమ్ముతా అంటే, నా దేవాలయం రక్షించేవాడికి కాళ్ళు ముక్కి నమస్కారం చేసే శక్తి నాకు, నా ధర్మం అట్లాంటిది. నన్ను ఎత్తున పెట్టుకొని చెప్పాను నేను. బట్ నన్ను అవమానం చేస్తా అంటే ఒప్పుకునే వ్యక్తిని మేము కాదు. సో కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎటువంటి ఇబ్బంది లేదు. గ్యారెంటీలు అంటారా, జరుగుతుంటాయి తప్ప. నోటికి వచ్చేలా అది ఇచ్చేశారు, ఇచ్చిన తర్వాత వాళ్ళ జేబులోంచి ఇస్తారా? ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, నా జేబులోంచి డబ్బులు ఎవరికి ఇవ్వను, ప్రజల సొమ్మునే, పన్నుల ద్వారా వచ్చిన సొమ్మునే పంచుతా అంటారు. కాబట్టి
అట్లా పంచుకుంటూ పోతే ఎన్ని రాష్ట్రాల నాశనమైనా ఏ దేశ నాశనమైందో మన ముందర కనబడుతుంది. శ్రీలంక ఏమైంది, మాల్దీవ్స్ ఏమైంది మన ముందర కనబడుతుంది. అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా అమ్మి పెట్టడానికి కుదరలేదు. అటువంటివి చేస్తే మాత్రం 2026 సెప్టెంబర్లో ఇతనికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఆ నెలలో ప్రమాదం, ఆ నెల కాదు 3 నెలలు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2026లో అటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరైనా సరే. ఇది జాతక ప్రకారంగా చెప్పేది. ఇది జాతకాన్ని రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు ప్రకారమే చూసి చెప్పేది ఫలితాలు. గురుగారు, ఇప్పుడు బాగా హాట్ టాపిక్ ఏంటంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ గొడవ. అసలు ఎక్కడ అదే హాట్ టాపిక్. అండ్ దాని ప్రకారంగా చూసుకుంటే మనకి 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? అంటే మీకు G7 దేశాన్ని ఒక కూటమికి వచ్చేసాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది కృత్తికా నక్షత్రమే, ఇరాన్ అనేది కృత్తికా నక్షత్రమే. 2 వృషభ రాశులు అంటే 2 దున్నపోతులు కొట్టుకుంటున్నాయి. మీకు చెప్పాలంటే వృషభ రాశులు, 2 వృషభ రాశులే. 2 దున్నపోతులు కొట్టుకున్నప్పుడు ఒకటి నేల కొరగాల్సిందే కదా. ఇక్కడ 4 అక్షరాలైనటువంటి దేశం నెగ్గడానికి అవకాశం ఉంది. ఇజ్రాయెల్ సింపుల్. ఇజ్రాయెల్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే చాలా మొండివాడు, తెలివైనటువంటి వ్యక్తి. ఇరాన్ వాడు అంటే మూర్ఖుడు. అంటే మూర్ఖుడు అంటే మతపరంగా చెప్పట్లేదండి. మూర్ఖుడు అంటే ముష్టిఘాతం చేసేవాడు, మళ్ళీ యుద్ధంలా ఉంటాడు. కానీ ఇజ్రాయెల్ అనే వ్యక్తి సైనిక స్థావర్యము, తన యుక్తిని, శక్తిని వినియోగించుకోగలిగే శక్తి ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిగే అవకాశం ఉంటుంది. రెండవది, నాకు తెలిసినంత వరకు యుద్ధానికి దారి తీయదు. మన జాతకంలో క్రోధినాంశం అటువంటి ఇబ్బందులున్నా బట్ యుద్ధానికి దారి 3వ ప్రపంచ యుద్ధం వస్తున్న విషయం లేదండి. అటువంటి ఏదైతే ప్రమాదం అయితే లేదు, అటువంటి యుద్ధం రాదు. ఇదే ఎందుకంటే G7 కూటమి ఒక దగ్గరకు వచ్చాయి కాబట్టి మీకు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7 కూటమి దగ్గరకు వచ్చినప్పుడు ఇరాన్ అనేది బతికే అవకాశం కష్టం. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఇరాన్ అనేది బతికే అవకాశం కష్టం కాబట్టి అలాంటి వైపు అది దూసుకెళ్ళకపోవచ్చును. వాళ్ళకి ఎన్ని అనుభవం ఎన్ని ఉన్నా సరే మిగతా కూటమిలో ఒక క్షణం కన్రెప్ప పాటులో ఆ దేశాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి అంత సాహసం చేయకపోవచ్చు. సరే, వారు వాళ్ళ దేశంలోకి వచ్చి మమ్మల్ని 16 మంది చంపేశారు కాబట్టి అన్న భావంతో 4-5 బాంబులు వేశారు, వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు కాపాడుకున్న తర్వాత విషయం. సో మనకి వాళ్ళిద్దరు మిత్రులు కాదు, ఇద్దరు శత్రువులు కాదు. మనకి సో ఇద్దరు మనకి శత్రువులు కాదు, మిత్రులు కాదు. కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకున్న దాంట్లో వాళ్ళిద్దరు ఒకళ్ళే నాశవుతారు తప్ప ఇంకొకళ్ళ వైపు వచ్చే అవకాశం కష్టం. కాబట్టి మనకేమి 3వ ప్రపంచ యుద్ధాన్ని దారితీసి ఆర్థికంగా అతలాకుతం అవుతుంది. ఇవన్నీ కూడా ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానివ్వండి, ఎకనామిక్ చేసేటువంటి అంటే ఎకనామిక్ రైట్స్ తీసుకొచ్చే వాళ్ళు కానివ్వండి, మనలాంటి విలేకరులు కానివ్వండి, తీసుకొచ్చేటువంటి ప్రమాదంలో పడే అవకాశం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన దేశం అంటే ఆ దేశం అలా ఉన్నప్పుడు ఎకనామిక్ రైట్స్ ఎందుకు వస్తుందంటే లేని దాన్ని ఊహించి ప్రకటించేసరికి జనాలందరూ కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోయి భయపడుతూ సెన్సెక్స్ అంతా పడిపోవడం, మనది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. దీని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు 2022లో మనకి వర్షాకాలం వస్తున్నప్పుడు మేలో వర్షాలు, మాకందరికి జూన్లో వర్షాలు పడతాయని చెప్పాము మేము. వీళ్ళు వచ్చేసి ఎవరు, ఈ వాతావరణ శాఖ వాళ్ళు చేశారు. నా ప్రూఫ్ ఉంది, విత్ ప్రూఫ్ నేను మాడుతున్నాను నేను. అయితే ఏప్రిల్ ఎండింగ్లో వేసేసి ఈ సంవత్సరంలో వర్షాలు లేవని చెప్పగానే 20 లక్షల కోట్ల సెన్సెక్స్ ఎకనామిక్ పడిపోయింది మన దేశం యొక్క పరిస్థితి. జూన్ 6వ తారీఖు వర్షాలు పడతాయని చెప్పాం. జూన్ 6వ తారీఖు బ్రహ్మాండ వర్షాలు పడ్డాయి. మరి దేన్ని ఇప్పుడు మేము జాతక ప్రకారం మేము కరెక్టా, వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీది కరెక్టా? రెండోది, ఇప్పుడు నా జాతకంలో ఆస్ట్రో సిండికేట్ జాతకాలు చెప్తాను నేను. మాస ఫలితాల్లో మొన్న జస్ట్ 1 వీక్ క్రితం నేను ఈ రాబోయేటువంటి 3 రోజుల్లో ఉత్తర తెలంగాణలో మరియు ఆంధ్ర ప్రాంతంలో వడగళ్ల వాన పడుతుందని చెప్పి స్పష్టంగా చెప్పాను. నేను స్పష్టంగా చెప్పాను నా ఛానల్లో. మరి అది రికార్డెడ్ కదా. మరి అంతకు నేను చెప్పిన రోజు వరకు ఎవరు కూడా దాని గురించి వర్షాలు చెప్పలేదే. మరి ఎలా చెప్తారండి అంటే గుల్కరాళ్ళగా 4 రాళ్ళు వేసేవాడు కాదు, వీర జ్యోతిష్కులాగా నేను 4 రాళ్ళు వేయను. నేను మేఘావృతం ఏంటి, మేఘాడంబరం ఎప్పుడు వస్తుంది, ఏ గ్రహం వర్షానికి కలిగే అవకాశం ఉంటుంది, ఎక్కడ కుజుడు శుక్రుడు కలిసినప్పుడు కుజస్తంభం ఎప్పుడు జరుగుతుంది, అప్పుడు ఎటువంటి మేఘాలు వర్షిస్తున్నాయి, ఎటువంటి రాళ్ళు పడుతున్నాయి అని చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది. జస్ట్ ఇది పరిశోధన. నేనేమి గెలుస్తాను చెప్పలేదు, బట్ ఆల్రెడీ అనౌన్స్డ్ నేను. కానీ అవ్వకపోతే తిట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారుగా. కానీ నేనేంటంటే ఏదో పడతాయని చెప్పేసి దానికి నాకు సెన్స్ నాకు వచ్చి టకటక పెరిగింది ఏం లేదు, నాకు వ్యూస్ ఏం పెరగల. కానీ వర్షం పడింది బ్రహ్మాండంగా. వడగళ్ల వాన మీరు చూశారు, ఒక ట్రాక్టర్ నిండా వడగళ్ల వాన పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3 వర్షాలు పడ్డాయి, పంటంతా నష్టం అయిపోయింది. మరి ఇటువంటి ఊహాగానాలు తప్పుడు ప్రదాలు చేసేటువంటి వాళ్ళు కరెక్ట్ అవుతున్నప్పుడు ఒక జ్యోతిశాస్త్రంలో గ్రహణం ఎప్పుడు వస్తుంది, గ్రహస్థితి ఏమి తెలుసుకునేటువంటి మేము చెప్పడం తప్పేలా అవుతుంది చెప్పండి. సో మాది ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్, మాది అల్గారిథమే. మేము మ్యాథమెటిక్స్ చేసేది కూడా మేము ఈ గ్రహం యొక్క డిస్టెన్స్ ఉంటే ఎంత వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ నుంచి గాలి ఎక్కువ రాకపోతే ఏం చేస్తాం, మనం దగ్గర జరుపుకుంటాం, లేదా మనం దగ్గరికి వెళ్తాం. గ్రహాలు కూడా అంతే, ఆ గ్రహం యొక్క ప్రభావం ఫ్యాన్ లాగానే మనం ఎంత ఉంటుంది, ఎంత పోతున్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మేము. ఇది కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడి మమ్మల్ని కూడా తప్పుగా మాట్లాడే వ్యక్తులు చాలా మంది అయిపోయారు. సో మీలాంటి వాళ్ళు కూడా డిబేట్ వాళ్ళు చేసేవాళ్ళు ఏంటంటే మేము ప్రశ్నకి సమాధానం చెప్పే లోపలనే మరి వేరే టక్కున అడగడం, మమ్మల్ని ఆయన అడగడం, సరే శర్మ గారు చెప్పలేకపోయారు సార్ మీరేమంటారంటే, ఆ దానికే సమాధానం చెప్పలేడు సార్ ఆయన, ఇంకేం చెప్తాడు ఆయన.
అనేసి మమ్మల్ని వక్ర మార్గం పట్టించేసి అవును. కొన్ని ఛానల్స్ వాళ్ళు జ్యోతిష్యం తప్పు మూఢనమ్మకం అనే వ్యక్తులు ఏ దేవాలయాలు పూజలు చేయించారో ఎక్కడ యాగాలు పాల్గొన్నారో మాకు తెలుసండి. అదే పెద్ద పెద్ద టీవీ వాళ్ళు ఎక్కడ మూఢనమ్మకం జ్యోతిష్యం అని చెప్పేసి, అలాగే మీకు మంత్రాలు తందా తప్పు అని చెప్పేసిన వ్యక్తులు పూజల్లో పాలు పంచుకోవడం, రాయశ్యామల యోగాలు చేసుకోవడం, అలాగే ఎవరెవరైతే గ్రహణం రోజు నేను చికెన్ తింటున్నాను, నేను గుడ్డు తింటున్నాను అని చెప్పిన వ్యక్తులు ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉన్నారో, ఇప్పుడు ఏ హాస్పిటల్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటో మాకు తెలుసండి. అంటే గ్రహణం యొక్క ప్రభావం 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. కాబట్టి వెయిట్ అండ్ సీ. నేనేం ఎవరిని చదువుకున్న వాడిని గౌరవిస్తాను, సైంటిస్ట్ని అగౌరవ చేయను. అంతరిక్షంలోకి వెళ్తున్నాం, ఆ పైన అంతరిక్షంలోకి వెళ్తాం మనం, కానీ మమ్మల్ని తొక్కేసి మీరు వెళ్ళాలనేటువంటి భావన కరెక్ట్ కాదు. కాబట్టి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మనకి మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా అన్నప్పుడు అలా మారే అవకాశం లేదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.